దేవునికి ప్రియులైన గనులైన ప్రియ పరిశుద్ధ బిడ్డలారా, ప్రజలారా, విశ్వాసులారా, రండి ప్రియులారా, ఈ దినము ఈ సమయము మనము ధ్యానించుకోబోయే దేవుని వాక్య భాగ అంశము నూతన యూనిఫామ్, అంటే నూతన వస్త్రము గురించి, న్యూ యూనిఫామ్. అవును ప్రియులారా, మనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే అక్కడ ప్రభు చెప్తున్నారు, అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమునో తుడువ పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అవును ప్రియులారా, ఈ వాక్య భాగం నుండి భవిష్యత్ జరగబోయే వాక్య భాగం నుండి ప్రభు మనందరినీ అనుగ్రహించునుగాక. రండి ప్రియులారా, నూతన యూనిఫామ్ అనే ఈ వాక్యం భాగము లోతుకు వెళ్ళ ముందురా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, ఆత్మస్వరూపుడా, పరిశుద్ధుడా 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 దేవా, మీరు మీ శిష్యులకు చెప్పినారు, నేను వెళుతున్నాను, మీకు స్థలము సిద్ధము చేసి మరలా వచ్చి మిమ్మలను తీసుకువెళతాను అని చెప్పినారు ప్రభువా. అంతవరకు మీరు మీ శిష్యులకు నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు విడిచి వెళుతున్నాను, లోకం ఇచ్చినట్లు ఇవ్వను అని చెప్పినారు ప్రభువా. అలాంటి మీ శాంతిని మాకందరికీ వాక్య భాగంలో ఇవ్వండి తండ్రి. అలాంటి నూతన వస్త్రము మాకు ధరింపజేయండి. సారథి సంఘంతో మీరు మాట్లాడినట్లు కొందరు తెల్లని వస్త్రము ధరించి నాతో కూడా సంచరించెదరు. మేము కూడా మీరిచ్చే పరలోక నీతి, పరిశుద్ధత, రక్షణ, విధేయత, నూతన జీవం, నిత్య జీవం అనే తెల్లని వస్త్రములు ధరించుకుని మీతో సంచరించడానికి సాయం చేయండి తండ్రి. అలాగూ తండ్రి ఎదుట మేమందరం మీ వారని సాక్ష్యం ఇవ్వండి తండ్రి. ఇలాగూ నీ ఆత్మ మాలో నుంచి మమ్మల్ని మీ పిల్లలుగా, విధేయులుగా మీరు వచ్చే వరకు భద్రంగా విశ్వాసంలో, పరిశుద్ధతలో, విధేయతలో, నీతిలో, ఆరోగ్యంలో, క్షేమంలో, సాక్షి ఇచ్చుటలో, ధైర్యంలో భద్రపరచండి తండ్రి. సాతాను క్రియలన్నిటినీ లయపరిచే నీ పరిశుద్ధాత్మ ఇచ్చే నూతన వస్త్రము ధరించుకుని సాతాను కార్యాలన్నిటినీ మీద జయించడానికి ప్రభువా సాయం చేయండి. మీరిచ్చే ప్రతి వాగ్దానములో, వాక్యములో రక్షణ కవచం ఉంది తండ్రి. అలాంటి ఈ నూతన వస్త్రము అనే వాక్య సందేశం ద్వారా రక్షణ కవచ గల ఆ వస్త్రాన్ని మాకు ఇవ్వమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రం. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అవును ప్రియులారా, మనము నూతన యూనిఫామ్, న్యూ యూనిఫామ్ అనే వాక్య భాగ అంశం నుండి దేవుని వాక్య భాగంలో చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ రోమాపత్రిక 13వ అధ్యాయము 14వ వచనము, రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 14th వర్డ్. ఇక్కడ చదివితే, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించి కొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. అవును ప్రియులారా, మెట్టుకు మనమందరము ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోవాలని మరియు శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు కాక శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. అవును ప్రియులారా, మనము పిల్లలు చూస్తాం ప్రియులారా, స్కూల్ యూనిఫామ్లో
ఆ క్రమం తప్పక వెళుతూ ఉన్నప్పుడు వారిని చూస్తే ఎంతో ఆనందం అనిపిస్తుంది. మనము కూడా స్కూల్లో చదివినాము, అందరము యూనిఫామ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మనకు నచ్చే యూనిఫామ్ కూడా కలర్ కూడా ఉంటుంది మనందరకు. అలాగే పిల్లలంతా ఒకే మాదిరిగా ఉండే దుస్తులు యూనిఫామ్ స్కూల్లో తప్పక వేసుకుని ఉండాలి. ఎందుకంటే అటువంటి క్రమం మంచిది కూడా. అవును, ఈ పద్ధతి పేద గొప్ప అనే తారతమ్యాలను దూరం చేస్తుంది. అప్పుడు అందరినీ ఒక్కలాగే చూడడం జరుగుతుంది. అవును ప్రియులారా, ఇది దేవుని జ్ఞానమే. ఈ యూనిఫామ్ సమానత్వాన్ని పెంపొందిస్తుంది. అవును ప్రియులారా, తిరిగి జన్మించిన దేవుని బిడ్డకు కూడా ఒక యూనిఫామ్ ఉంది. మన దేవుని కుటుంబంలో చేరినప్పుడు మనము నూతన దుస్తులు అనే యూనిఫామ్ ధరిస్తున్నాం. మనం యేసుక్రీస్తుని ధరించి ఆయన పోలికలో, అవును ప్రియులారా, ఆయన యేసుక్రీస్తు పోలికలో కప్పబడ్డాం. బాప్తిస్మం తీసుకున్నామంటే మనం ఆయనతో మరణించి పాతి పెట్టబడి ఆయనతో లేపబడి ఉన్నామన్నమాట. అవును, రోమపత్రిక 6వ అధ్యాయము 1 నుండి 4 వరకు చదువుతాం. రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 1 to 4. కాబట్టి ఇక జీవించు వారము మనము కాదు, కానీ క్రీస్తు మనలో జీవిస్తున్నాడు అని ప్రజ్ఞతో జీవించాలి ప్రియులారా. అలాంటి కృప పొందాలి, వేడుకొనాలి. ఇక నీవు నేను క్రీస్తును ధరించుకున్నప్పుడు మనలో భేదాభిప్రాయాలు, డినామినేషన్ అనే తారతమ్యాలకు తావులేదు. ఎందుకంటే అందరము యేసుక్రీస్తునందు ఒక్కటిగా చేయబడ్డాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మేమందరము ఏకముగా ఉన్నాము. అవును ప్రియులారా, దేవునికి వందనాలు. ఇది గలాత్య పత్రిక 3వ అధ్యాయము 28లో చదువుతాం. అలాగే మనము రోమపత్రిక 12వ అధ్యాయము చదువుతాం ప్రియులారా. ఏమని? అవును ప్రియులారా, రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనములో చదువుతాం. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 3. ఇక్కడ కూడా చదువుతాం. ఏమని? తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణమును ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకోవలెనని నాకు అనుగ్రహించుటకై తగిన రీతిగా తన్ను తాను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో చెప్పుచున్నాను. ప్రియులారా, పౌలు చెప్పుచున్నాడు. మనము అందరూ తగిన రీతిగా ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకూడదు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి వివిధ కృపావరాలు కానీ అనుగ్రహాలు కృపలు కానీ విభజించి ఇచ్చి విశ్వాస పరిమాణం ప్రకారము మనము స్వస్థ బుద్ధి గలవారై ఉండుటకు తగిన రీతిగా మమ్మల్ని ఎంచుకొనవలెను. ఇలాగే అనుగ్రహింపబడిన కృపను బట్టి మాలో ఉన్న ప్రతి వానితో దేవుడు పౌలు ద్వారా చెప్తున్నాడు. ఎందుకంటే ఒకే శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని లేదు. ఎలాగో లేదో ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకి అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. గనుక ఇలాంటి కృప ప్రభు ద్వారా పొందిన మనము మనల్ని మనము తగిన రీతిగా ఎంచుకోవాలని పౌలు చెప్తున్నాడు ప్రియులారా. ఇలాగే ఈ యూనిఫామ్ సమానత్వాన్ని పెంపొందిస్తుంది ప్రియులారా. నూతన యూనిఫామ్ అంటే దేవుని కృప ఒక్కటి కంటే ఒక్కటి మించినదే. అవును, ఈ యూనిఫామ్
సమానత్వాన్ని పెంపొందిస్తుంది. తిరిగి జన్మించిన దేవుని బిడ్డకు ఒక యూనిఫామ్ ఉంది అని మనం చూసినాం ప్రియులారా. దేవుని శరీరం చూసినాం. ఇప్పుడు అందరూ మనము క్రీస్తు శరీరములో అవయవములు. దేవుని శరీరమైన సైన్యము వలె ముందుకు దూసుకెళ్ళాలి మనం అందరము. దేవుని శరీరము సైన్యము వలె ముందుకు దూసుకెళ్తుంది. గనుక శత్రువుతో పోరాడేందుకు మనము దేవుని సర్వాంగ కవచము ధరించుకో అవసరము ఎంతో ఉంది. శత్రుతో పోరాడేందుకు దేవుని సర్వాంగ కవచము ధరించుకోవలసిన అవసరత ఎంతో ఉంది ప్రియులారా. క్రీస్తు ప్రభు యేసు రక్తము మనలను కడిగి శుద్ధీకరించి ఒక్క శరీరంగా ఐక్యపరిచింది. దేవుడు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒకటే, మనలో నివసించి దేవుని ఆత్మ ఒక్కటే. ఎఫెస పత్రిక 4:4-5 చదువుతాం. కాబట్టి మనం ఒకరి భారాన్ని ఒకరు భరించేందుకు, అనగా ప్రేమించుటకు, ఆదరించుటకు, ఓదార్చుటకు, ఒకరికొకరు తోడు నీడగా ఉండుటకు పిలువబడ్డాం దేవుని చిత్తంలో. కనుక మనం వెలుగు సంబంధులైన బిడ్డల్లా ఉండాలి. అప్పుడు మన యజమానుడైన ప్రభుని నమ్మకంగా వెంబడించే వారమని పిలువబడతాం ప్రియులారా. అలాంటి నూతన యూనిఫామ్ ప్రభుని ధరించుకుని వారమై శరీరేచ్ఛలను నెరవేర్చక మరియు అన్ని విషయంలో ఆలోచించి ప్రభు ఇచ్చే పరిశుద్ధ వస్త్రములను ధరించుకుని ప్రభు గ్రంథంలో రాయబడినట్లు మన పేరు కొట్టివేయబడకుండా దేవుని సన్నిధిలో ప్రభు మన కొరకు తనవారని సాక్ష్యం ఇచ్చినట్లు జీవిద్దాం. అలాంటి కృప, అలాంటి యూనిఫామ్ వస్త్రములు తండ్రి యేసుక్రీస్తు నామములో మనందరికీ ఇవ్వనుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. సర్వశక్తి తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మా పాపాలని క్షమించండి తండ్రి. తెలిసి తెలియక చేసిన పాపాలని మరొక్కసారి ఈ వాక్య భాగంలో వచ్చిన ప్రతి ఒక్కరిని మీ రక్తంతో యేసయ్యా కడిగి శుద్ధీకరించండి. మీ పరిశుద్ధ ఆత్మతో నీళ్లతో కడగండి. నూతన హృదయాన్ని ఇవ్వండి తండ్రి. స్థిరమైన స్వభావాన్ని, హృదయాన్ని ఇవ్వండి తండ్రి. ప్రియ యేసయ్యా, మమ్మల్ందరినీ నీ రక్తం ఒక్కటిగా ఐక్యపరిచినందుకు వందనాలు. హృదయపూర్తిగా నీ అడుగుజాడల్లో నడుచుటకు నీ కృపను అనుగ్రహించండి తండ్రి. మాకంటే ఇతరులను ఎక్కువగా ఘనపరచుటకు, గౌరవించుటకు సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, ప్రభు ఆత్ముడా, తండ్రి ఆత్ముడా, మాకి కృప చూపండి, అభిషేకించండి. యేసు అని సర్వశక్తి గల అభిషేకం గల క్రీస్తు యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. ప్రియులారా, నూతన యూనిఫామ్ కడకు ఒక వాక్య ధ్యానించి ముగిద్దాం. కీర్తనల గ్రంథము 86 అధ్యాయము 10 Psalms 86th chapter verse 10th word. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. అవును ప్రియులారా, మనము దేవుని ద్వారా సృజింపబడ్డాము. అన్యజనులు దేవుని ద్వారా సృజింపబడ్డారు. మనమందరము దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో, సంఘములో, మరి విశ్వాస జీవితంలో, పరిశుద్ధతలో ప్రభు సన్నిధిలో నమస్కారము చేయుదుముగాక. ప్రభు నామమును ఘనపరచుదము మన అనుదిన జీవితంలో. యేసుక్రీస్తు నామములో అలాంటి కృప, ధన్యత, జ్ఞానము, శక్తి, అభిషేకం, ఆరోగ్యం ప్రభు తండ్రి యేసు నామములో ఇవ్వనుగాక. ఆమెన్, ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు దేవుని
తండ్రి దేవుని ప్రేమ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, దేవుని పరిశుద్ధ ఆత్మని సన్నిధి, శాంతి, శక్తి, విడుదల, జయం, ఆశీర్వాదం, ఆరోగ్యము, జయము, నిత్య జీవము మనకు, మన కుటుంబముతో, మన సంఘముతో, మన చేతి పనులతో, మన సమాజముతో, మన విశ్వాస, ప్రార్థన, పరిశుద్ధ జీవితముతో ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. Praise to Jesus, worship you Jesus, glory to Father, glory to Son of God, glory to Spirit of God, glory to Three-in-One God. Hallelujah, 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 hallelujah. Thank you Jesus.